నమస్కారం. ఈ జూన్ నెల 10వ తారీఖున సీలు మణి అలాగే సీలు చిన్నారి అనే మహిళలు చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల వీళ్ళిద్దరు ఈ రెండిళ్ళు కూడా దగ్నమైపోయి పూర్తిగా అసలు కట్టుబట్టలతో బయటపడ్డారు. 11 నెలల చిన్న పాపతో 11 రోజుల చిన్న పాపను ఎత్తుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఇంతటి ఘోరమైన సంఘటన ఏలేశ్వరంలో జరిగింది. ఈ కుటుంబం ఎలాంటిదంటే అత్యంత నిరుపేద కుటుంబం. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. సహాయం చేసే గుణం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడికి వీరికి సహాయం అందిస్తున్నారు. ఈరోజు ఎంత వేసవి కాలంలో ఏదో చెట్టు కింద ఉంటున్నారు తప్ప ఉండడానికి ఇల్లు కూడా లేదు. కాబట్టి వీళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మనసున్న దాతలందరూ కూడా ముందుకొచ్చి తమ వంతు సహాయం చేసి వీళ్ళ యొక్క ఇళ్ల నిర్మాణానికి సహాయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో లాగే ఎన్నో ఇలాంటి సంఘటనలు జరిగాయి. సిలిండర్ పేలి ఇల్లు కాలిపోవడం, షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం ఇలాంటివి ఎన్నో జరిగాయి. అలాంటప్పుడు ఎవరైతే పెద్ద మనసుతో ముందుకొచ్చి సహాయం చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు వీరికి కూడా సహాయం అందిస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి సమయం వచ్చినప్పుడే కదా మనలో ఉన్న మంచితనం అంతా కూడా మనం చూపించాల్సింది. ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలం. ఈరోజు వీళ్ళ పరిస్థితి చూస్తుంటే పైన ఎండగా ఉంది, చిన్న పిల్లలతో అసలు ఎటువంటి నీడ లేకుండా కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ప్రభుత్వం నుంచి కూడా అందవలసిన ఫండ్స్ అందిస్తారని ఆశిస్తున్నాను.